ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ పేకర్. గైస్, విజయవాడ నియర్ బై ఒక టెంపుల్ అయితే మనం ఒక రీల్లో పెట్టామన్నమాట. చాలా బాగా వైరల్ అయింది. చాలా మంది ఎక్కడ లొకేషన్ అంటే చాలా మంది తెలియదు. యాక్చువల్లీ అది అమరావతి వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంటుందన్నమాట. సీడ్ యాక్సిస్ రోడ్కి రైట్ సైడ్ ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా రూట్ మ్యాప్తో సహా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నా మొబైల్లో అయినా అట్లీస్ట్ తీసి మీకు అయితే విజువల్ చూపిస్తాను. టెంపుల్ చాలా బాగుంటుంది. కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. అండ్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ ఇర్రెగ్యులర్ పెట్టడం వల్ల రీచ్ అయితే కొంచెం చాలా డ్రాప్ అయింది యూట్యూబ్లో. సో గైస్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలానే ఒక కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. అలానే మన విజయవాడలో ఎవరైతే టెంపుల్స్ లవర్స్ ఎక్కువ ఉంటారో, టెంపుల్స్ బాగా విజిట్ చేద్దాం అనుకుంటారో అండ్ ఫ్యామిలీస్కి, మై ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి. సో ఇంకా మేఘన అయితే చెప్తుంది. చెప్పు మేఘన. ఆల్రెడీ మేము ఒకసారి టెంపుల్ కూడా విజిట్ చేసాము, చాలా బాగుంటుంది. తిరుమలకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట విజిట్ చేస్తే, అంత బాగుంటుంది. యాక్చువల్లీ ఆ రోజు ర్యాండమ్గా వెళ్ళాం అటు సైడ్. వెళ్ళంగానే చాలా మంచి వైబ్స్ వచ్చాయి. సో లొకేషన్ కూడా చాలా బాగుందని అప్పుడు వీడియో తీసి పెట్టాం, అది చాలా వైరల్ అయింది. సో ఇంకోసారి విజిట్ చేద్దామని ఇప్పుడు వెళ్తున్నాం. చాలా మంది అడిగారు ఎక్కడ లొకేషన్ ఎక్కడ అని. మేము వెళ్తూ మీకోసం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో గైస్, వీడియో అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకేమాత్రం ఇచ్చకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మన స్టైల్లో మోటో వ్లాగ్లో మీకు రూట్ మొత్తం చూపిస్తాను. లెట్స్ గో గైస్, వెల్కమ్ టు మోటో వ్లాగ్ యూ. మన విజయవాడలో మాన్సూన్ క్లైమేట్ కనిపిస్తుంది అన్నమాట. సమ్మర్ లో విజయవాడ పీపుల్ కి ఇలాంటి క్లైమేట్ చూడడం అసలు ఒక స్పెషల్ అనుభూతి. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు, ఎందుకంటే ఎండల్లో బాగా ఇబ్బంది పడిపోయి చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్ ఈ మధ్య. సమ్మర్లో కూడా క్లైమేట్ ఇలానే ఉంటే ఎంతమంది బాగుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇరిద్ద ఆర్టీసీ షాప్ రోడ్ అండ్ ఫ్లైఓవర్ జాయింట్ రోడ్ అన్నమాట. ఐ థింక్ మన విజయవాడలోనే కాదు, ఆంధ్ర అండ్ ఇండియాలో కూడా ఒక ఫ్లైఓవర్ కింద ఇంత మంచిగా బ్యూటిఫికేషన్ చేయడం ఇదే నేను చూడడం. అయితే చూడండి ఎంత బాగుంటుందో. ఫ్లైఓవర్ కింద ఒక పార్క్, అలానే బ్యూటిఫికేషన్ కానీ గ్రీనరీ ఎవ్రీథింగ్. ఎంతోమంది పిల్లలకి ఇక్కడ ఇది చాలా మంచి ప్లేస్ అన్నమాట, స్పాట్ ఆడుకోవడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. సో జస్ట్ ఇప్పుడే మనం అయితే అమ్మవారి టెంపుల్ క్రాస్ చేస్తున్నాము. ఇంద్రకీలాద్రి, జై భవానీ. ఇక్కడ ఇంద్రకీలాద్రి, అక్కడ విజయకీలాద్రి. మనం విజయకీలాద్రి దగ్గర నుంచి రైట్ తీసుకొని కరకట్ట మీద రోడ్ మీద వెళ్తాము. సో హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ క్లైమేట్ ఇన్ సమ్మర్ అట్ టైమ్ అరౌండ్ 4 o'clock. సూపర్ కదా, చాలా బాగుంది కదా. సో గైస్, ప్రకాశం బ్యారేజ్ దాటగానే రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట, కరకట్ట రోడ్డు. సో ఇలా వెళ్తూ ఉంటే కరకట్ట రోడ్డు మీద మనకి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ మీన్స్ సీడ్ యాక్సిస్ రోడ్డు. జస్ట్ ఎంజాయ్ ద నేచర్ అండ్ ద బ్యూటీ. ఈ క్లైమేట్ వల్ల చాలా బాగుంది ఇక్కడ వ్యూ మొత్తం. ఇదంతా కెనాల్, ఇదంతా కరకట్ట రోడ్డు. కరకట్ట రోడ్డు మీద వెళ్తుంటే రైట్ సైడ్లో ఒక ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకోండి, ఎప్పటి నుంచో. సూన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు ఎవరైనా కానీ ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రెజెంట్, ఎంత కూల్గా ఉందో తెలుసా ఎన్విరాన్మెంట్. ఇటు కరకట్ట మొత్తం మీద మనకి ఎక్కువగా అయితే ఇవి బనానా ట్రీస్ చూడొచ్చు. బనానా చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. బనానా ఫార్మింగ్, బనానా ప్లాంటేషన్ మొత్తం అటు ఇటు. ఇస్ ద మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం. ఈ ఆశ్రమం దాటగానే రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. కరకట్ట రోడ్డు అంతకుముందు ఉండేది అమరావతి వరకు, దాన్ని క్లోజ్ చేశారు. ఓన్లీ ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ అన్నమాట మనకి యాక్సెసిబిలిటీ. మంతెన సత్యనారాయణ ఆశ్రమం జస్ట్ దాటగానే ఈ రోడ్డు కూడా క్లోజ్ అయిపోతుంది, కరకట్ట రోడ్డు. టెంపుల్ ఎక్కించి కూడా కనపడుతుంది విజిబిలిటీ, చాలా బాగుంది వ్యూ. సో ఇక లెఫ్ట్ తీసుకోగానే అక్కడ మళ్ళీ కొంచెం ఎదురుగలాగా రైట్ సైడ్లో సీడ్ యాక్సిస్ రోడ్ ఉందన్నమాట. అండ్ రిటర్న్ వచ్చి మాత్రం మర్చిపోవద్దు, ఇక్కడ ఎప్పుడు ఫ్రెష్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు ఫ్రెష్గా. సో కూర్చో ట్రై చేయండి. నేనైతే అంతకుముందు వచ్చినప్పుడు క్యారెట్ తీసుకెళ్తున్నాను. క్యారెట్ ఫ్రెష్గా అప్పుడే ఇక్కడ రైతులు తెచ్చి అమ్ముతుంటే తీసుకొని వెళ్ళాను. సో మన కరకట్ట నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ఎదురు రాగానే ఇలా సీడ్ యాక్సిస్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనమైతే ఇక్కడ సర్వీస్ రోడ్లో వెళ్ళాలి, లేకపోతే కటింగ్ ఉండదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తుళ్ళూరు. ఎక్కిందంతా జస్ట్ ఒక 1/2 to 1 kilometer ఉంది అంతే. ఇక్కడ మాత్రం మనం లోపలికి వెళ్ళిపోయామంటే లాక్ అయిపోతాం, మళ్ళీ చాలా లాంగ్ వెళ్ళి వీడియో తీసుకొని రావాలి. సో ఇక్కడ మాత్రం సర్వీస్ రోడ్లో ఉండాలి. సర్వీస్ రోడ్లో ఉంటేనే మనకి కొంచెం ఒక 1/2 kilometer 1 kilometer రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట టెంపుల్.
ఇవ్వండి గైస్, ఇస్ ద గోవింద నామాలు, రైట్ సైడ్ ఇస్ ద టెంపుల్. ఇదంతా కూడా మన టీడీ అండర్లోకి వస్తుంది. దీన్ని ఫ్యూచర్లో కళ్యాణ మండపంగా చాలా బాగా డెవలప్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. తిరుమల వెళ్ళి తిరుపతి విజిట్ చేస్తే ఏ ఫీలింగ్ ఉంటుందో ఇంచుమించు మనకు అదే ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ కూడా. హలో, ఎలా ఉంది రూట్? ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మేము 3-4 times వచ్చాము. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుంది రోడ్డు. సో క్లైమేటిక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదంతా మనం ఇంకెక్కడి నుంచి టెంపుల్ లోపలికి అయితే యాక్సెస్ ఉండకపోవచ్చు కెమెరా. జస్ట్ మొబైల్లో కొన్ని షార్ట్స్ అయితే మీకు తీసి చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది క్రౌడ్ వస్తారు. అండ్ గ్యాస్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి సాటర్డే మన విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి బస్సెస్ కూడా ఉందన్నమాట, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్. సో గ్యాస్ మీరైతే ఇంకేమాత్రం వచ్చేయకుండా డ్రోన్ షాట్ అయితే ఈ టెంపుల్ వ్యూ మొత్తాన్ని ఒకసారి బ్యూటిఫుల్ గా చూసేయండి. ఫైనల్లీ టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఈ క్లైమేట్లో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ అనిపించింది, చాలా ప్లెజెంట్గా. యాక్చువల్లీ నేను మొబైల్ అలో చేయనుకున్నాను, ఇప్పుడు మొబైల్ అయితే అలో చేస్తున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళు ఫోటోస్ దిగుతున్నారు లోపలంతా. చూడండి, అసలు దీస్ వైబ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ నెక్స్ట్ లెవెల్ అంతే. సో మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి గైస్, మీరు విజువల్ చూస్తూ. అండ్ ఎవరైనా ఆల్రెడీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే, ఇక్కడ దర్శనం చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకునేటప్పుడు అయితే ఇంచుమించు తిరుమలలో దర్శనం చేసుకునే ఫీలింగ్ కలుగుతుంది. సూపర్ కదా, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు కదా టెంపుల్ని. గైస్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి 8 వరకు కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ ఎప్పుడన్నా ఎవరన్నా గెస్ట్ అలా వచ్చినప్పుడు అండ్ దేవుడి ప్రసాదం పెట్టాలనుకున్నప్పుడు 1/2 hour 1 hour బ్రేక్ అలా ఇస్తూ ఉంటారు. 6 to 7 కూడా బ్రేక్ అంట, ఎందుకంటే ప్రసాదం పెడుతున్నారు. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఈవినింగ్ అవడం వల్ల క్లైమేట్ చాలా కూల్ ఉండడం వల్ల చాలా మంది క్రౌడ్ వచ్చారు. అండ్ చాలా ప్రజెంట్గా చాలా బాగుంది. ఇవి చూడండి, ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటూ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ. సో మిగిలిన హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయొచ్చు. తిరుపతి అంత దూరం వెళ్ళలేదు అనుకున్న వాళ్ళైనా ఇక్కడికి వస్తే ఆ వైబ్ని ఇక్కడ ఫీల్ అవ్వచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పావు. తిరుపతి వెళ్ళలేని వాళ్ళైనా కానీ ఇక్కడికి వస్తే ఇమీడియట్గా మనకు రిలీఫ్ అయితే వస్తుంది. సేమ్ తిరుమల వైబ్స్ అయితే వస్తాయి. సో గైస్ అదన్నమాట వీడియో. ఇంకా మీకు ఈ టెంపుల్ గురించి, అడ్రస్ గురించి కానీ ఇంకా డౌట్స్ మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో గైస్ చెప్పా కదా, చాలా రోజులు అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను, కొద్దిగా కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మాకు ఇక్కడ కావాల్సిన సపోర్ట్ ఏంటంటే మీరు కొంచెం కామెంట్ చేస్తూ ఇంకా మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. సో లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే ఎవరైతే టెంపుల్ తెలియదో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఇచ్చే వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం. సో గైస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బ్యాక్ జై హింద్.